కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడని ప్రస్తుతం అమెరికాలో టెస్లా అధినేతకి అదే ఇప్పుడు అంతా కలిసి వచ్చే కాలం. ఆ మధ్యన ఏదైతే ట్విట్టర్ని కొన్నప్పుడు అందరూ వెటకారం చేశారు, ఈయన వల్ల ఏమవుతుంది, ఇదేం వ్యాపారం కాదు, దీని వెనకాల చాలా పెద్ద కృషి ఉంటుంది అదంతా. ఆ తర్వాత ట్విట్టర్ని ఇప్పుడు ఎవడూ వదిలేసేసి వేరే ప్లాట్ఫారాలకు వెళ్ళలేదు. ఆ ట్విట్టర్ నుంచి బయటకు వెళ్ళిన సీఈఓని ట్రై చేసినటువంటి ప్లాట్ఫారాలు విఫలమైనవి. ఆ స్థాయిలో ఇప్పుడు నడుస్తుంది. దానికి ఎక్స్ అని పేరు మార్చి నడుపుతున్నాడు. అదే సందర్భంలో తనకు సంబంధించినటువంటి స్టార్లింక్స్కి భారీ ఎత్తున జాగ్రత్తగా నడుపుకెళ్తున్నాడు. అంతర్జాతీయంగా దాని నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి పనిలో ఏదైతే వైర్లెస్ కాదు, మన దాన్ని ఏమంటారు, ప్రస్తుతానికి ఉన్నటువంటి టవర్లెస్ ఫోన్స్ అంటే లైక్ శాటిలైట్ ఫోన్స్ని అంతర్జాతీయంగా దించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటుగా టెస్లా కార్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ను పోగొట్టుకుని దూరిపోయే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు అందుకని ట్రంప్కి క్లోజ్ అవ్వడం కోసం ఒక బ్రాండ్ ఎవడయ్యా అంటే ఇతను కాబట్టి, ఎలన్ మాస్క్ కాబట్టి. ఇప్పుడు ఎలన్ మాస్క్ ద్వారా త్రూ రష్యా ఒక గేమ్ నడుపుతుంది. టెస్లాని రష్యాకు వచ్చి అమ్ముకోమని చెప్తోంది. మీరు ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఫ్యాక్టరీ, లేదంటే మీకు చాలా చీప్ లేబర్ని ఇస్తాం, లేదంటే మీరు తెచ్చుకుని టెస్లా కార్లు మా దేశంలో తక్కువ ట్యాక్స్ ఇస్తాం, వచ్చేయండి అని చెప్తున్నాడు.